Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is ఒక స్ట్రక్చర్ని ఎన్ని వేస్లో డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒకసారి చూడండి. సో alt F A. ఫైల్ నేమ్ ఈస్ struct _1.c అని తీసుకుంటున్నాం. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో స్ట్రక్చర్ అనే కీవర్డ్ వాడతాం. స్ట్రక్చర్ నేమ్, ట్యాగ్ నేమ్, సో int id, నెక్స్ట్ name of 36, next int sal. Here semicolon is mandatory. This is the size enta 40 bytes. Integer size is 2 bytes. Name character array 36 bytes. Salary 2 bytes. Total 40 bytes. So wide. ఇప్పుడు దీనికి అలియాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు struct emp కి. ఓకే, సో టైప్ def struct emp capital EMP. So write main CLRS here, clear the screen. Okay, ఇక్కడ struct EMP E1 comma E2, next capital EMP E3 comma E4. This one is valid. This is the name of the structure, body of the structure. These are the members of a structure. The total size is 40 bytes, 2 bytes, 36 plus 2. Total size is, so the size of a structure is equal to the size of members of a structure. The sum of the sizes of members of a structure. Okay, this is alias name. So struct emp ki alias name ఇచ్చాం emp. మనం స్ట్రక్చర్ నేమ్ తో వేరియబుల్ డిఫైన్ చేసుకోవచ్చు. ఈ అలియాస్ నేమ్ క్యాపిటల్ ఎంపీ తో కూడా వేరియబుల్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ వన్ వే టు డిఫైన్ ఎ స్ట్రక్చర్. సెకండ్ వన్ ఈస్ alt F A dot C. Okay, so the least size of a structure is 1 byte. మరి ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలంటే ద లీస్ట్ సైజ్ ఇస్ 1 byte. బట్ ఇక్కడ మనం డేటా మెంబర్స్ ఏమి ఇవ్వలేదు. ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో alt F9 will get an error. Read this error. The size of type is unknown or 0. So this size అనేది unknown or 0 ఉంది. So కంపల్సరీగా the least size of a structure is 1 byte. ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేయాలంటే లీస్ట్ సైజ్ ఎంత ఉండాలి? 1 byte ఉండాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ alt F A struct _3.c. సో struct emp int id, next char name of 36, next one is int sal. Next one is, these are the global variables. మనం వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు కావాలంటే ఇక్కడ కూడా వేరియబుల్స్ అనేవి అసైన్ చేసుకోవచ్చు. E1 E2 is equal to first ID, employee ID 1, employee name Kushal Kumar, employee salary is 23,000. మనకి E1 కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ E1 సైజ్ ఎంత? 40 bytes. సో 40 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ID name salary, ID name salary. సో ఇక్కడ E1 డాట్ ఐడి, E1 డాట్ నేమ్, E1 డాట్ సాల్ 500 తీసుకుంటే ఇదేమవుతుంది 502, ఇదేమవుతుంది 538. సో ఇనిషియల్ ఏ వాల్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ? గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ అదే మనం ఇక్కడ E2 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా, ఇక్కడ కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. E2 ఐడి నేమ్ సాలరీ, ఐడి నేమ్ సాలరీ. ఇక్కడ మనకి E2. సో E2 డాట్ ఐడి ఎంత? 1. E2 డాట్ నేమ్ ఏంటి? కుషాల్ స్పేస్ కుమార్
నెక్స్ట్ శాలరీ ఎంత 23,000. ఓకే, ఇప్పుడు ఇవి గ్లోబల్ వేరియబుల్స్. వీటిని మనం మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రక్ట్ ఈఎంపి E3 E4 వ్యాలిడ్. నెక్స్ట్ క్యాపిటల్ ఈఎంపి E5 E6 వ్యాలిడ్. ఇది కూడా రన్ చేస్తే రన్ అవుతుంది. ఆల్ట్ F9 ఎస్ రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ alt F S alt F A. So struct underscore 4.c. So can I define a structure without tag name? ఇక్కడ EMP అనేది లేకుండా ఒక స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేయవచ్చా చేయకూడదా? ఎస్, సో వ్యాలిడ్. బట్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి మనం ఇక్కడ వేరియబుల్స్ అన్ని డిఫైన్ చేయలేం. ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం, ఇంతవరకు వ్యాలిడ్. మనకి ఇక్కడ స్ట్రక్ట్ ట్యాగ్ నేమ్ అనేది లేదు. ఇది స్ట్రక్చర్ నేమ్ E1. సో ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. E1 కి ఐడి నేమ్ శాలరీ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ E2 కి ఐడి నేమ్ శాలరీ 1 కుషాల్ కుమార్ 23,000. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ మాత్రం డిఫైన్ చేయగలం. నేను ఇక్కడ స్ట్రక్ట్ EMP E3 E4 అని ఇచ్చాను, విల్ గెట్ ఎన్ ఎర్రర్. Struct EMP will get an error, alt F9 will get an errors. Okay, this is the another way of to define a structure. Next, save this file. Alt F yes, alt F A. Struct underscore 5.c. సో ఆల్రెడీ మనకి టైప్ డెఫ్ అనేది ఉంది కదా, టైప్ డెఫ్ స్ట్రక్ట్ EMP ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అండ్ క్యాపిటల్ EMP. సో క్యాపిటల్ EMP E1, E2. సో మనం టైప్ డెఫ్ అనేది అలియాస్ నేమ్స్. ఇక మనం ఎప్పుడైతే టైప్ డెఫ్ ఆఫ్ స్ట్రక్ట్ EMP ఎక్కడైతే EMP అనేది వాడతామో దాని ప్లేస్లో ఇదంతా ఉన్నట్టు స్ట్రక్ట్ ఇదంతా ఉన్నట్టు. E1 అనేది ఏ టైపు EMP అనేది ఏ టైపు ఐడి నేమ్ శాలరీ, మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఐడి నేమ్ శాలరీ గార్బేజ్ వాల్యూస్. నెక్స్ట్ E2 అనేది ఏ టైపు EMP. సో ఐడి నేమ్ శాలరీ మెమరీ అలొకేట్ అవుతుంది, ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని అనదర్ ఫంక్షన్, ఇక్కడ వేరే ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో వైడ్ SMR అనే ఫంక్షన్ తీసుకున్నాను. SMR అనే ఫంక్షన్లో కూడా క్యాపిటల్ EMP E1 E2 ఎస్ వ్యాలిడ్. కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది మనకి మెయిన్ పైన ఉందంటే మనం ఎనీ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ ఈస్, సో కెన్ ఐ డిఫైన్ ఏ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఈ స్ట్రక్చర్ని మనకు అవుట్ సైడ్ మెయిన్ ఉంది, తీసేసి దీన్ని ఏం చేస్తామంటే టైప్ డెఫ్ స్ట్రక్ట్ int id char name of 36 int sal. ఇక్కడ క్యాపిటల్ EMP అని. Yes, this one is also valid. So can I define a structure? Inside a function? So చూడండి, మనం ఈ స్ట్రక్చర్ని ఇన్సైడ్ ఏ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఎస్ వ్యాలిడ్. అయితే దీని యొక్క స్ట్రక్చర్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది, అవుట్ సైడ్ బాడీ అనేది ఉండదు. మనం ఈ SMRలో ఎంప్లాయీ అనేది యాక్సెస్ చేస్తాం కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ ఆన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, alt F9. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఎస్ వ్యాలిడ్. మనకి ఈ స్ట్రక్చర్ని ఈ బాడీలో డిఫైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు ఎనీవేర్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో alt F9 వ్యాలిడ్, కంట్రోల్ F9 రన్ అవుతుంది. ఓకే, alt F S alt F A. ఇది స్ట్రక్ట్ అండర్స్కోర్
6.c. So next one is, so can I define one structure variable as member to the another structure? So first ఒక స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తున్నాం. Type def struct, so int id char name of 36, so int salary, ఇక్కడ క్యాపిటల్ EM. ఇది ఒక స్ట్రక్చర్ వేరియబుల్. ఇప్పుడు మనం దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? EMP E అని ఇస్తే ఈకి మెమరీ అలొకేట్ అవుతుంది, ఈకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ డాట్ ఐడి, ఈ డాట్ నేమ్, ఈ డాట్ శాలరీ. సో ఇక్కడ వరకు దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ది స్ట్రక్చర్. ద సైజ్ ఈజ్ ఈక్వల్ టు 40 bytes. 40 bytes. EMP E అని ఇచ్చాం, ఈకి మెమరీ అలొకేట్ అవుతుంది. సో 40 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. 40 bytes ఆఫ్ మెమరీ. ఇది ఐడి, నేమ్, దెన్ సార్. ఇక్కడ అరే నేమ్, వేరియబుల్ నేమ్ ఇస్ ఈ. కాబట్టి ఇది ఏమవుతుంది? ఈ డాట్ ఐడి, ఈ డాట్ నేమ్, ఈ డాట్ సాల్. ఐడి 500 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 502. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 538. సో నెక్స్ట్ వన్ ఇస్, సో ఈ డాట్ ఐడి, ఈ డాట్ నేమ్, ఈ డాట్ సాల్. ఓకే, ఇంతవరకు మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు కెన్ ఐ డిఫైన్ వన్ స్ట్రక్చర్ వేరియబుల్ యాజ్ మెంబర్ టు ద అనదర్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, మనకి ఒక ఫ్యాకల్టీ కావాలి. ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ ఎన్ ఎంప్లాయీ. ఇక్కడ స్ట్రక్ట్ ఫ్యాకల్టీ అని తీసుకుంటున్నాను. సో ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ ఎన్ ఎంప్లాయీ, కాబట్టి ఇక్కడ క్యాపిటల్ EMP E అని తీసుకుంటున్నాను. అది వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ ఫ్యాకల్టీకి అడ్రస్ ఉంటుంది, క్యారెక్టర్ అరే ఆఫ్ ADDR అడ్రస్ అని తీసుకుంటున్నాను. సైజు 20. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ సైజ్ ఇస్ 20 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదొక స్ట్రక్చర్, ఇదొక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఈ అనేది ఏ టైపు? EMP సైజ్ అంతా 40 bytes, దీని సైజ్ అంతా 20 bytes, ఇక్కడ 20 bytes. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రక్ట్ ఈ ఫ్యాకల్టీకి స్ట్రక్చర్ నేమ్ ఏంటి? స్ట్రక్ట్ FAZF. మనకి Fకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 80 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో మనకి ఫ్యాకల్టీ F యొక్క సైజు, Fలో ఏమేమి ఉన్నాయి? Fలో E, నెక్స్ట్ వన్ ఈస్ అడ్రస్, ADDR, నెక్స్ట్ వన్ ఈస్ ఫోన్ నెంబర్. వేరియబుల్ నేమ్ ఏంటి? F. సో దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం? F.E. మళ్ళీ ఇక్కడ ఈలో ఏమున్నాయి? డాట్ ఐడి, నేమ్, దెన్ సెల్, అడ్రస్, ఫోన్ నెంబర్. ఇది ఎలా యాక్సెస్ చేస్తాం? F.E.ID అంటే ఈ వాల్యూ వస్తుంది. F.E.name ఈ వాల్యూ వస్తుంది. సో F.E.salary అంటే ఎంప్లాయీ సాలరీ వస్తుంది. నెక్స్ట్ F.address, F.ADDR అడ్రస్, F.phone నెంబర్. ఆ వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఓకే, సో వాల్యూ అనేది ఎంటర్ చేద్దాం. సో ఇనిషియల్గా మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. F.E.ID ఈజ్ ఈక్వల్ టు 1. F.E.name అనేది అడ్రస్, కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ వాడాలి. స్ట్రింగ్ కాపీ ఆఫ్ నేమ్, కుషాల్ కుమార్. నెక్స్ట్ శాలరీ, F.E.salary ఈజ్ ఈక్వల్ టు 23,000. నెక్స్ట్ అడ్రస్, STR CPY వాడాలి.
స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఎలా యాక్సెస్ చేస్తాం ఎఫ్ డాట్ అడ్రస్ సో విజయవాడ అని ఇస్తుంది. CLR/SCR స్టేట్మెంట్ ఇక్కడ రాయకూడదు కదా, వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత CLR/SCR క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోన్ నెంబర్ strcpy స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఎఫ్ డాట్ ఫోన్ అండర్స్కోర్ నంబర్ కామా ఫోన్ నెంబర్ 1234567890. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ప్రింట్ చేద్దాం. సో id ఈజ్ ఈక్వల్ టు %d. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు %s. So salary is equal to %d. Address is equal to %s. So phone number is equal to %s. Comma first లో ఏం రావాలి f dot e dot id, f dot e dot name, f dot e dot salary, f dot addr, f dot phone underscore number. Yes. So alt F9, yes, control F9, alt F5. సరే ఎంటర్ కొడదాం, స్లాష్ అండ్ ఇద్దాం, ఎందుకు వస్తుంది. ఇది ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. Okay, right. Next one more thing. So please remember the least size of an array is 1 byte. Next one is, can I define one structure inside a function? Yes, elo chestundi. Next one is, can I define a function inside a structure? So chudandi man ikkada structure lo function anedi elo cheyadu, we'll get an error. Okay, avani next video lo discuss cheddam. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.